అసలు ఎలా ఈ రోజు సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ లెజెండ్ అయ్యాడు? ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఒక రియల్ క్రికెట్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. 24 ఏప్రిల్ 1973 లో మహారాష్ట్రలో ముంబై సిటీలో సచిన్ టెండూల్కర్ జన్మించాడు. ఇతని చైల్డ్హుడ్ అందరిలాగే నార్మల్ గా ఉండేది. కానీ ఒక్క విషయం తప్ప, ఇతని చేతికి బ్యాట్ దొరికిందంటే చాలు నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. తన టాలెంట్ ని తన అన్న అజిత్ టెండూల్కర్ ఫస్ట్ నోటీస్ చేశాడు. తర్వాత సచిన్ ని శివాజీ పార్క్ కు తీసుకెళ్లి అక్కడ ఫేమస్ కోచ్ అయిన రామకాంత్ దగ్గర జాయిన్ చేయించాడు. తన స్కూల్ డేస్ లో చాలా స్ట్రగుల్ అయ్యేవాడు. ఇంటి నుంచి గ్రౌండ్ కి, గ్రౌండ్ నుంచి స్కూల్ కి, మళ్ళీ గ్రౌండ్ కి వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. ఫ్రెండ్స్ అందరూ స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లేవాళ్ళు. కానీ సచిన్ మాత్రం నెట్ లో ప్రాక్టీస్ చేసేవాడు. 1988 లో స్కూల్ క్రికెట్ మ్యాచ్ లో 664 రన్స్ తీసి రికార్డ్ క్రియేట్ చేశాడు. అప్పుడే ఫస్ట్ టైం ప్రజలందరూ సచిన్ టెండూల్కర్ టాలెంట్ ని గుర్తించారు. జస్ట్ 16 ఇయర్స్ ఏజ్ లోనే టీమ్ ఇండియాకి ఫస్ట్ అఫీషియల్ మ్యాచ్ ఆడాడు. అప్పుడు పాకిస్తాన్ కి అగైనెస్ట్ గా ఆడుతున్నాం. ఆ మ్యాచ్ స్టార్టింగ్ లోనే సచిన్ కి నోస్ ఇంజురీ అయింది. అయినా కూడా మ్యాచ్ క్విట్ చేయకుండా ఫుల్ మ్యాచ్ కంప్లీట్ చేశాడు. తర్వాత కూడా ఇతని కెరియర్ ఈజీగా లేదు. చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. సెంచరీస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. చాలా మంది క్రిటిసైజ్ చేశారు. వీటన్నిటికీ సమాధానంగా 2011 లో మన ఇండియాకి వరల్డ్ కప్ విన్ అయ్యాడు. అండ్ ఫైనల్లీ మీరు కూడా సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ అయితే ఇప్పుడే సచిన్ టెండూల్కర్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ లో చెప్పాను కదా, మరి నిజంగా మీరు క్రికెట్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.